సిటీ కేబుల్ యాలల మండలంలో 600 మంది విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ సర్చ్ పరీక్షలు విజయవంతం. మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి. యాలల మండలంలో సుమారు 600 మంది విద్యార్థులు టాలెంట్ సర్చ్ పరీక్షలకు హాజరయ్యారని యాలల మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం యాలల మండల పరిధిలోని 50 ప్రభుత్వ 6 ప్రైవేట్ పాఠశాలల నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్, జనరల్ నాలెడ్జ్ అంశాల్లో పరీక్షలు నిర్వహించినట్లు ఎంఈఓ మహిపాల్ రెడ్డి తెలిపారు. అన్ని సబ్జెక్టులపై 1000 ప్రశ్నలలో నుండి 100 ప్రశ్నలను క్రోడీకరించి ప్రశ్న పత్రాన్ని సిద్ధం చేసి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా విద్యాధికారి అనుమతితో గత 30 రోజులుగా ఉపాధ్యాయులు, ఆర్పీలు, ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణయ్య, సిద్ధరామేశ్వర్, శాంతప్ప, సుధాకర్, మల్లప్ప, రమేష్, ప్రభాకర్, దీపక్, గోవర్ధన్ రెడ్డి, పరమేశ్వర్, రవి, శశిధర్, మురారి, బాలకృష్ణ, సంజీవ్ తదితరుల సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశామని మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది, తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎంఈఓ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జూన్ నెలలో మళ్లీ మండల స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు, ఆ పరీక్షలను కూడా విజయవంతం చేయాలని ఎంఈఓ మహిపాల్ రెడ్డి కోరారు. విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షల వల్ల సృజనాత్మకత, పోటీతత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలిపారు. కాగా ఇదే విషయంలో టీఎస్, యూటీఎఫ్ నాయకులు పరీక్ష నిర్వహించరాదని ఇటీవల డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయని, నియమ నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించడం తగదని టీఎస్, యూటీఎఫ్ నాయకులు భాను చైతన్య ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ యాలల మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో ఎవరికి ఇబ్బంది కాకుండా పరీక్షను విజయవంతం చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 5వ తరగతి విద్యార్థులకు ఒక ప్రత్యేక కార్యక్రమం చేసి వాళ్ళకి ఎస్ఏ2 పరీక్షలకు సిద్ధం చేయాలని గత నెల కింద నేను ఎంఈఓగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులను, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను, ఆర్పీలను, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలను అందరినీ కూడా ఒక ప్రధానోపాధ్యాయుల సమావేశంలో అందరి సమక్షంలో మన మండలంలో 5వ తరగతికి ప్రత్యేక కార్యక్రమం తీసుకొని వాళ్ళని సంసిద్ధత చేయాలని, ఎస్ఏ2కు సిద్ధంగా చేయాలని, తెలుగు, ఆంగ్లము, గణితము, జీకే వంటి అంశాల్లో ప్రతి సబ్జెక్టుకు 200 ప్రశ్న చొప్పున ఒక 1000 ప్రశ్నలు సుమారుగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందించి పిల్లల్ని మీరు ప్రత్యేకంగా సంసిద్ధం చేయండి. ఈ సంసిద్ధత కార్యక్రమం ఆధారంగా చేసుకొని ఒక క్విజ్ కార్యక్రమం మండల స్థాయిలో పెట్టాలని తలించడమని చెప్పడం జరిగింది. ఇదే విషయము డిఓ విద్యాశాఖాధికారి వికారాబాద్ జిల్లా గారికి విన్నవించినంత వారు పాఠశాల స్థాయిలో నిర్వహించుకోవాల్సిందిగా కోరినారు. ఆ సందర్భంగా ఈరోజు 4 ఏప్రిల్న ప్రతి పాఠశాల మండలంలోని 45 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 6 ప్రైవేట్ మొత్తం 56 పాఠశాలలో ఈ పరీక్ష సుమారుగా 600 మంది విద్యార్థులు చాలా ఉత్సాహభరితంగా గత నెల రోజుల నుంచి చేస్తున్న కృషికి ఫలితంగా ఈరోజు పరీక్షలు దిగ్విజయంగా రాశారు. చాలా ఆనందం అనిపించింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఆర్పీ, తర్వాత ఏఐపిసి చైర్మన్లు, గ్రామస్తులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఉత్సాహభరితంగా పిల్లల్ని పాల్గొనేటట్లుగా చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంసాపత్రాలు పాఠశాల వారి స్థాయిగా అందించడం జరిగింది. తదనంతరం నెక్స్ట్ జూన్లో ఈ విద్యార్థులనే కాంప్లెక్స్ స్థాయిలో మరియు మండల స్థాయిలో వీళ్ళని మళ్ళీ పోటీలు నిర్వహించి వాళ్ళకు ప్రత్యేకంగా మెమోంటోను, సీల్ అందించే కార్యక్రమంలో మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి, సర్పంచుల నుంచి, ఏపీ చైర్మన్లు అందరూ కూడా సంఘటితంగా మాకు సహకారం అందిస్తున్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు, ఆర్పీలు, టీచర్లు, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం కూడా ఇలాంటి పరీక్ష ఇంతకుముందు ఎవరు నిర్వహించలేదని మీరు నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలో 3 సార్లు జరిగితే ఇంకా బాగుంటుందని, ఇది నూతన వరవడు జిల్లా విద్యాశాఖకు, అదే రాష్ట్ర విద్యాశాఖకు ఇలాంటి కార్యక్రమాన్ని మీరు అందించాలని కోరారు. కాబట్టి అదే వాళ్ళ కోరిక మేరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులందరికీ ఉత్సాహభరితంగా చేయాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమం తలపెట్టినాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని చూసి నేను కూడా చాలా ముగ్ధునయ్యాను. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ నిర్వహించాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కావాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. Talent test in our mandal, Yalal mandal. This is our school MP UPS Kamalpur. I am working as RP in Yalal mandal, sir. Our MBO Sri S. Mihipal Reddy sir garu conducted this program. So children are participated actively in this exam. So children are very interested to write this exam.
సో థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ MEO ఎస్ మైపాలరెడ్డి సార్ గారు. థ్యాంక్ యూ సార్. Type of programs is very well to performance of our children. The children are very excited for quiz competition, not all the written test, but that also good, sir. Thank you for giving this opportunity. ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, వేగము, ఖచ్చితత్వం ఇలాంటివన్నీ చాలా చక్కగా నెరవేర్చారు, అలవడ్డాయి. థ్యాంక్ యూ సార్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ నేమ్ MPS బగడియాల్. నేను 5వ తరగతి చదువుతున్నాను. క్విజ్ పోటీకి చాలా కష్టపడి చదువుకున్నాను. క్విజ్ పోటీకి స్కూల్లో ఎగ్జామ్ ఆశాను. ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. తెలుగులో భవిష్యత్ కాలం, భూతకాలం, వర్తమాన కాలం అటువంటివి, మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్, ఇంగ్లీష్లో సెంటెన్స్ బొమ్మను చూసి సెంటెన్స్ చెప్పడం, ప్రీవియస్లో జీకే స్టూడియోస్ చుట్టూ ఏమేమి ప్లానెట్స్. One and all, respected MEO sir and remaining delegates. Today our Mandal MEO sir Sri Maypaleddi sir has taken a great initiative to conduct FLN competitive exam across the Mandal, and all schools are participating in this program, and this program is very useful for the children, especially for the 5th class children. They are next going to 6th class to high schools. So this program is very advantage and useful for the children to uplift their knowledge and enhance their skills, especially in language, communication skills in English language, and for fundamental math problems, and as well as Telugu, and remaining other GK also included in this FLN test. This is called the talent search test. This test is very advantage, and I am very thankful to Sri Maypaleddi sir on the behalf of Vishwanathpur School, Yalal Mandal. Thank you one and all, and thank you very much sir once again for your great initiative. Thank you very much. నా పేరు మమత. నేను UPS కమల్పూర్ పనిచేస్తున్నా. అయితే ఈరోజు నిర్వహించినటువంటి FLS ఎగ్జామ్ పిల్లల లోపల చాలా ఏమంటారు, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకాన్ని కలగజేసింది. ఇట్లాంటి టెస్టులు పెట్టడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ అనేది బయటికి వస్తుంది, వాళ్ళపైన నమ్మకం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి టెస్టులు ఇంకా సార్ నిర్వహించాలి అని మైపాలరెడ్డి సార్ని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ప్రైవేట్ స్కూల్స్ డీటుగా మరి అన్ని ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్లోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే ఒక నానుడి. అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం కూడా ఇక్కడ అంతా ట్రైనింగ్ టీచర్స్ ఉంటారు, అన్ని వెల్ నాలెడ్జ్ టీచర్స్ ఉంటారు. మరి మన దగ్గర కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి మన MEO గారు కొత్త ఆలోచనతోటి మన మండల స్థాయిలో 5వ తరగతి విద్యార్థులు, మొత్తం మండలం విద్యార్థులు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కలిపి నిర్ణయించడం చాలా సంతోషం. ఇది పిల్లలకు కూడా ఇది కొత్త అంత అత్యుత్సాహంతో పాల్గొన్నారు. దీంట్లో టీచర్లు కూడా పోటీ పడి నేర్పిండ్రు, అన్ని స్కూళ్ళు పాఠశాల టీచర్లు, తర్వాత విద్యార్థులు కూడా పోటీ పడి చదివిండ్రు. అందుకే దీనికి ఇంకా ఇది చాలా బాగుంది. కాకపోతే ఇంకా S1కు ముందు S2కు ముందు కూడా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. చాలా కొత్తగా నిర్ణయం అయినందుకు మా MEO కూడా చాలా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇట్లా నిర్వహించడం వల్ల కూడా విద్యార్థులు, ఎందుకంటే మేము చూస్తున్నాము ఆ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అక్కడ పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ను కూడా చాలా సంతోషపడ్డారు. కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మా MEO గారు నిర్వహిస్తే బాగుంటుందని చాలా సంతోషం. PS UTF యాలాల్ మండల్ నుంచి
మా మండల స్థాయి టాలెంట్ సర్చ్ కాంపిటీషన్ టెస్టు 2025-26 యాలాల మండలం వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రైవేటు పరీక్ష ఈ టాలెంట్ టెస్టును రద్దు చేయాలని కోరుతూ ఈ పత్రికా ప్రకటన ఇస్తున్నాము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో బేస్ లైన్ టెస్టు, మిడిల్ టెస్టు, ఎండ్ టెస్టు, FA1, 2, 3, 4, SA1, 2 మూల్యాంకనం జరుగుతుంది అధికారికంగా. ఇందుకు విరుద్ధంగా యాలాల మండల విద్యాధికారి మైపాల్ రెడ్డి సేరి గారు మండల్ లెవెల్ టాలెంట్ సర్చ్ కాంపిటీషన్ తన సొంత నమూనా FLN పరీక్ష తీసుకొచ్చి మండు వేసవిలో విద్యార్థులను ఉపాధ్యాయులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున జిల్లా మరియు మండల TSUTF సంఘ పక్షాన దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా సదరు డిపార్ట్మెంటు అంగీకారం కానీ అనుమతి కానీ లేక బాధ్యతలు తీసుకున్న 23 రోజుల్లో SA2 పరీక్షలు నిర్వహించే సమయంలో, SSC పరీక్షలు జరిగే సమయంలో ఉపాధ్యాయుల్ని విద్యార్థులని ఇబ్బందులకు గురి చేయడం సరికాదు అని భావిస్తున్నాము. 45 ప్రాథమిక పాఠశాలలు, 4 UPSలు, 2 ఉర్దూ మీడియం స్కూళ్ళు ఇందులో పాల్గొనాలి అని ఆదేశాలు ఉన్నాయి. ఆయా గ్రామాల విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ కానీ తల్లిదండ్రుల ఇబ్బందులను కానీ పరిగణించకుండా, భోజన సౌకర్యము తెలుసుకోకుండా, సొంత గుర్తింపు కోసం కనీసం అధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల పోటీ పరీక్ష నిర్వహించడం సరికాదు. ఇలాంటి విధానము అవలంబిస్తే ఉపాధ్యాయులు ఒత్తిడికి గురై ఇబ్బందులకు గురై కాక తప్పదు. సొంత ఎజెండా అమలు చేయాలనుకుంటున్న ఇలాంటి అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. వాస్తవానికి జూన్లో సంసిద్ధత కార్యక్రమం పాఠశాల స్థాయిలో గ్రామాల్లో నిర్వహించబడతాయి. కానీ ఇది ఏప్రిల్ మాసం SA2 ఎగ్జామ్ తీవ్రత 9-10 ఏప్రిల్ నుండి DCB ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి తగు రిపోర్టులు, పరీక్షా పత్రాల మూల్యాంకనము, ప్రోగ్రెస్ రిపోర్టు తదితర భారమైన పనులు నిర్వహించే సమయం ఇది. ఈ పరీక్ష పోటీని నిర్వహించడం సరైనది కాదు. అంతేకాక పరీక్షా పత్రము ముందుగానే లీక్ చేయడం కూడా జరిగింది అని మాకు సమాచారం ఉంది. కావున వెంటనే అధికారులు దీన్ని రద్దు చేసి మైపాల్ రెడ్డి MEO యాలాల్ గారిపై తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ విధానం, దాని అభివృద్ధి సూచికలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము. పరీక్షా నిర్వహణ 4/4/2026 మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంత ఇబ్బందులకు గురి అవుతారో మనకు తెలియంది కాదు. కావున ఇటు పరీక్షలకు సొంత గుర్తింపు కోసం చేసే పనికి TSUTF మద్దతు ఇవ్వదని తెలియజేస్తూ ఈ పత్రికా ప్రకటన ఇస్తున్నాము. అందుకని మీ ప్రెస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.